ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ప్రతి చోట కూడా తెలుగు వాళ్ళు ఉండే పద్ధతిలో కొన్ని కోట్ల మంది ఇంజనీర్లని తయారు చేసి అనేక దేశాల్లో ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొంత బలహీనపడింది. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో త్వరలో మళ్ళీ జరగబోయేటువంటి 229 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తని అన్ని రకాల అంచనాలు సర్వేలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. దానికి ఉదాహరణగానే ఈరోజు కోదాడలో మేము 4 రోజుల కింద చేపట్టినటువంటి ఈ యొక్క ర్యాలీ ఇవాళ 800-900 మోటార్ సైకిల్ తోటి భారీ ర్యాలీ ఏర్పడ్డది. ఇవాళ మేము చేసిన ప్రయత్నం కంటే ప్రజల్లో కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉండి వాళ్ళు ఉరకలు వేస్తూ వచ్చినటువంటి ఈ ప్రపంచమే దీనికి ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అతి త్వరలో మంచి రోజులు వస్తున్నాయనేది సుస్పష్టంగా కానొస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని ఈ రోజు కోల్పోయింది. అదే పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి అంటడిగిపోతున్నది. ఇవాళ అన్ని రకాల కుంభకోణాలతోటి బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోయింది. గత 2 సంవత్సరాల్లో పార్టీ 50% ఓట్లని కోల్పోయింది. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ భవిష్యత్తులో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తు అంటే తెలుగుదేశానికి అని ప్రజలు చెప్తున్నారు. 1982 మార్చి 29న అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలంటే గౌరవం లేని రోజులలో ఎన్టీఆర్ ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. వారి ఆశీస్సులతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని గత 22 సంవత్సరాలుగా తెలంగాణ అధికారంలో లేకపోయినా తెలంగాణలో తెలుగుదేశం బలంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి నిదర్శనంగా మా కోదాడ నియోజకవర్గంలో 5 సర్పంచులు, 7 ఉప సర్పంచులు, 39 మంది వార్డు మెంబర్లు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలవడం జరిగింది. అదే తార్కాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ప్రజలలో నిగూఢమై బలంగా వేళ్ళూనుకుని ఉన్నదని చెప్పడానికి ఇది ఒక బలమైన కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాబోయే కాలంలో కూటమి వస్తుంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పాత్రని పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, నాయకులకి, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.